అందరికీ నమస్కారము. ఈరోజు శనివారము ఉదయం వీడియో కొంచెము శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళినా అది కానీ కొంచెం చూపిస్తా ఈ వీడియోలోనే. శుక్రవారం రోజు పెట్టే కాలేదు, అందుకు ఆదివారం రోజు పెడతాను ఈ వీడియో. కానీ ఉదయం 4:30 అయింది, ఇంకా బట్టలు ఉతికే అక్క వస్తాననింది. ఈరోజు శనివారం మేము దేవుణ్ణి కానీ కడుగుతామని గత వీడియోల్లో చెప్పినా కదా. ఇంకా సరే అనేసి 4:30కంతా నిద్ర లేసినాను. నిద్ర లేస్తానే ఇంకా కొంచెం ఆయిల్ అంతా మసాజ్ చేసుకున్నాను. ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ 3వ ఫ్లోర్లోకి వెళ్ళాలి బట్టలు నానబెట్టాలంటే. ఇంకా బట్టలు నానబెట్టే ఇంకా బట్టలన్నీ కిందే ఉన్నాయి, 2nd ఫ్లోర్లోనే ఉంటాయి. అన్నీ తీసుకొని పైకి వెళ్ళాలా. ఇంకా అట్లే మా వారిని కానీ నిద్ర లేపి ఆయన నేను ఇద్దరు కలిసి వెళ్ళినాను. సరే అండి ఈ వీడియో తీసి పెట్టండి అట్లే, ఇంక మీరు వచ్చినారు మీరు అంటే సరే అన్నాడు. పైన కానీ చిన్న బకెట్లలో అది ఆ మనీ ప్లాంట్ ఎట్లా పడినాయి చిన్నగా పెట్టింటే అది అంత బాగా వచ్చింది. ఇది వచ్చి మా స్టోర్ రూము, అది వాషింగ్ మిషన్ కానీ పెట్టించుకున్నా నేను. కానీ నాకు బట్టలు ఉతికే అక్క వస్తుంది, మా వారు కొంచెం ఆయిల్ అవుతుంది ఆఫీస్లో డ్యూటీ దగ్గర అనేసి నేను బట్టలు ఉతికించుకుంటాను అక్కతో. అందుకు వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలి. వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాక అవన్నీ వేరే రూమ్లోకి షిఫ్ట్ అవుతాయి. అది స్టోర్ రూమ్ లాగా ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. బట్టలు ఇద్దరివి అవి అన్నీ సపరేట్ చేసేసి అన్నీ నానబెడతాను. ఇప్పుడు నేను చేత్తో ఇట్లా అంటాను చూడండి, అది కొంచెము వైట్ బట్టలకి వేసేది. కొంచెము మనము ఏది వాడతామో అది నీళ్ళమందును దాన్ని నేను ఉజాలా నీళ్ళమందు వాడతాను. అది సర్ఫ్ వేసి బాగా అల్లాడిచ్చేసి బాగా అంతా ఇట్లా నురుగు వస్తుంది కదా. ఆ తర్వాత వైట్ బట్టలు నానబెట్టినామనుకో బట్టలకి అనేది అక్కడక్కడ కాకోకుండా బాగా అంతా అవుతుంది. బాగా మళ్ళీ బ్రష్తో మనం తిక్కేసినామనుకో నీట్గా అవుతుంది. ఒక్కొక్కసారి నీళ్ళమందు పెట్టినప్పుడు వైట్ బట్టలకు కొంచెము తేపలుగా ఇట్లా వస్తుందని ఇంట్లో పెద్దోళ్ళు అరుస్తూ అంటారు చూడండి. బట్టలే సరిగ్గా నీళ్ళమందు మీరు పెట్టలా అంటారు చూడండి. వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది చూడండి. మళ్ళీ అక్క సరిగ్గా పెట్టదు అనేసి నాకు ఎక్కువ పెడుతుంది బాగా పెడుతుంది. మా బట్టలు ఉతికే అక్క ఎక్కువ పెడుతుందని నేను వచ్చేసి ఆ విధంగా పెడతాను. ఇంకా మరీ స్నానం ఇంకా అంతా అయిపోయింది. ఇంకా అన్నీ ఇంకా క్లీన్ చేసుకొని 2వ ఫ్లోర్లోకి వచ్చి పైన అంతా క్లీన్ చేసేసుకున్న. సాటర్డే క్లీనింగ్ ఉంటుంది, పూజ అన్నీ ఉంటాయి మా ఇంట్లో. ఆ రోజు మేము కలియుగ దైవం వెంకటరామ స్వామి మాకు ఇంటి దైవం కాబట్టి ఇంకా దేవుణ్ణి అంతా కడగాల. ఇంకా స్నానం చేసేసి దిగి వచ్చేసినాను. యోగా ధ్యానము అంతా మరీనే చేసుకునేది. సాటర్డే రోజు ఇంకా తొందర లేస్తే చేస్తా, లేదనుకో కొంచెం లేటుగా చేసుకుంటాను. ఆ చెమ్ములో చిన్న చెమ్ము అంటే చూడు, ఆ చెమ్ములో అట్లా నీళ్ళు పోసి ఆ గరక పెడితేనే 4 రోజులు 5 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. స్వామివారి వెనకాల అట్లా వినాయకుని వెనకాల పెడతాను. ఎంత బాగా ముచ్చటగా కనిపిస్తుందో. ఇంకా బుధవారం రోజు పాదాల దగ్గర సమర్పించుకుంటా. ఇంకా దేవుని దగ్గర అన్నీ తీసుకొచ్చినాను. ఇట్లా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని నేను చింతపండును సబీనా పౌడరు, లేదనుకో సబీనా పౌడరు నిమ్మరసము వేసుకొని ఇస్తాను. ఇంకా టీ కానీ పెట్టేసినాను. ఇంకా దేవుని సామాన్లు పక్క అడిగేసేసి ఇంకా టీ తాగిన తర్వాత బయటికి వెళ్ళి బయట అన్నీ ఇంకా చేసేసుకొని తర్వాత ఇంకా పూజ అంతా చేసేసుకొని ఇక్కడ కృష్ణుడు ఉంటాడు కదా, ఉర్లి ఉంటుంది. ఉర్లీలో వచ్చేసి ప్రతిరోజు ఏదో ఒక పుష్పం పెట్టి స్వామికి తులసి పెట్టి నమస్కారం చేసుకుంటాను. ఇంకా అక్కడే కూర్చొని నేను కొంచెము రామకోట ఒక లైన్ రాసుకుంటాను. మా వారు పాలు కానీ తెచ్చినాడు, పాలు అన్నీ మరీ చూసుకున్నాం ఫస్ట్ పూజ అయిపోయి అనేసి. సాటర్డే ఒక్కటి కొంచెం లేట్ అవుతుంది. సాటర్డే ఫ్రైడే దేవుణ్ణి తీయకూడదు అనేసి లేకుంటే నైట్ టైమే తీసి అలంకరణ మొత్తం క్లీన్ చేసుకొని అలంకరించుకుందు చేయకూడదు కదా మనం ఫ్రైడే రోజు, అందుకు చేసుకోను. ఈరోజు వచ్చేసి జాజి అంటారు, ఎర్రమట్టి అంటారు, దాంతో వాళ్ళకి శంకుచక్ర నామాలు వేసుకున్నాను. ఇంకో అలా వేసుకున్నాను స్వామికి. శనివారం రోజు అలా వేసుకుంటా. మరి ఇంకా మాకు సృష్టి ఉంది కాబట్టి పెట్టాలి అంటే పిండి దీపాలు పెడతాను నేను. మాకు లక్ష్మీనారాయణ స్వామి కాబట్టి వెంకటరామ స్వామి కాబట్టి బాగా కలశం పెట్టి బాగా టెంకాయ కొట్టి చాలా బాగా శనివారం అయితే
చాలా బాగా చేసుకుంటాం మేము. ఇంకా మరి వచ్చేసి శనివారం రోజు ఇంకా ఎల్లో పూలు, ఆయనకు చాలా పసుపు కలర్ అంటే చాలా ఇష్టం కదా, తులసి, పసుపు కలరు, మళ్ళీ చామంతులు, గులాబీలు అన్నీ ఇష్టము. సరే బంతిపూలు ఉన్నాయి అనేసి నేను ఈ బంతిపూలు ఎట్లా పెడతాను ఫోటోల కంటేనా, బంతిపువ్వు తీసుకొని దానికి వచ్చేసి కింద కాడు ఉంటుంది కదా, మనం అగరబత్తికి స్టాండ్, అగరబత్తి అంతా అయిపోయినాక లాస్ట్లో ఆ పుల్ల ఉంటుంది చూడు, దానికి పెట్టేసి ఫోటోకి పెడతాను. అస్సలు పడిపోకుండా బాగా నిలుస్తుంది. ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. బంతిపూలు ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. స్వామికి ఎంత బాగా కనిపిస్తుందో చూస్తారు కదా మీరు ఫోటోలో, స్వామికి ఎంత బాగుందో ఫోటోలో. మరీ కొంచెము పోయి మరీ చూడండి, బాగా కనిపిస్తుంది. ఇంకా మరీ వచ్చేసి ఇంకా మనం ముగ్గులు ఇవన్నీ ఇంకా డైలీ రొటీనే, ఇంత మనకు మహిళలకు ఉండేటివే ఇవన్నీ, డైలీ ఉండేటివి. కొంచెం నిదానంగా అన్నీ. సాటర్డే అయితేనే నాకు సాటర్డేను, ఫ్రైడే, ఇంకా మంగళవారం, ఆ 3 రోజులు నాకు చాలా ఇష్టమైన పర్వదినాలు. ఆ 3 రోజుల్లో చాలా బాగా చేసుకుంటా నేను పూజ అయితేనా. ఇది వచ్చేసి పీట ముగ్గు అని అంటారు. శంకుచక్ర నామాలు, స్టారు, కమలము, మళ్ళీ అష్టదళ పద్మ అవన్నీ వేసుకుంటారు. ఇంకా తులసికోట దగ్గర వచ్చి శంకుచక్ర దీపాలు వేసుకున్న ప్రతి శనివారం ఇలాగే వేసుకుంటా నేను. నాకు చాలా ఇష్టం ఇలా వేసుకొని స్వామివారికి బాగా అలంకరించుకొని పూజ చేసుకొని. అంటే మళ్ళీ ఇంకా గోమాత, అంతలోనే గోమాత వచ్చింది. గోమాతకు టమోటాలు పెట్టి, పారిజాతాలు మన చెట్లు ఎడుగుతాయి కదా, ఆ పారిజాతమే సమర్పించి 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని, మా కుటుంబానికి ఏమన్నా ఉంటే, మాకు దోషాలు ఉంటే ఏమన్నా పోగొట్టు తల్లి అని ఆ తల్లికి 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకున్నాను. మనకు ఉండే దాంట్లో ఏది ఉంటే అది ఆ తల్లి మన ఇంటి దగ్గరికి వచ్చి మనం పెడతాన్నాము తినిపోతాందని కాదు, మనకు పాపం పోగొట్టడానికి ఆ తల్లి మన ఇంటికి వస్తుందని నేను అనుకుంటాను. ఆ తల్లి వచ్చి మా పాపాలు ఏమన్నా పోగొడుతుందేమో మా ఇంటి దగ్గరికి అని ఆ తల్లి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మన ఇంట్లో ఏది ఉంటే అది సమర్పించి ఆమెకు నమస్కారం చేసుకొని, మాకేమన్నా దోషాలు ఉంటే పోగొట్టు తల్లి అని నమస్కారం చేసుకుంటా. ఇంకా మన కిచెన్లోకి వస్తే అమ్మవారు నమస్కారం పెట్టేసుకున్నాము. ఇంకా మనం టిఫిన్లోకి మొదలు పెట్టేద్దాము. టిఫిన్ ఏం చేద్దామంటే గుంతుపొనాలు వేద్దామనేసి, మనం కొంచెం ఇంకా హెల్తీగా చేసుకున్నామనేసి, ఇంకా మనకు కావాల్సిన వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆకుకూరలు, వెజిటేబుల్స్ అన్నీ వేస్తే అవన్నీ తినదు. ఓన్లీ వచ్చేసి దోశ పిండితో ఊరికే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి చేస్తే తింటుంది. నేను వేసుకుంటాలే అనింది. ఇంకా బట్టలు ఉతికి అక్క వస్తాననింది కదా, సరే ఆ అక్కకు కొన్ని, మా వారికి కొన్ని చేద్దాంలే అనేసి చేస్తాను. ఫస్ట్ కడాయి పెట్టేసి, కడాయిలోకి వచ్చేసి నెయ్యి వేసిన. నెయ్యి అయినా వేయచ్చు, ఆయిల్ అయినా వేయచ్చు. నెయ్యి ఇట్లా చిన్న దానిలలోకి వేస్తా అంట నేను. నెయ్యి తినడం వల్ల కానీ మనకు మంచిది కదా, ఎముకలు బలపడతాయి, ఎముకల్లో నొప్పి తగ్గుతుంది, గుజ్జు ఏర్పడుతుందని డాక్టర్లు నెయ్యి తినండి అంటారు. ఎక్కువ తినకూడదు కానీ తినల్ల, నెయ్యి అనేది తినల్ల, ప్రతి మనిషి తినల్లంట. అందుకు ఇట్లా చిన్న దానిలో వేస్తా అంటాం. మేము కొంచెం రైస్ లెక్కనే వేసుకొని తింటా అంటాము. ఇప్పుడు ఆనియన్స్ వేసినాను, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, మెంతాకు, మెంతి కూర అంటారు, మెంతాకు అంటారు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్. ఇంట్లో ప్రస్తుతానికి ఇవి ఉంటే ఇవి వేసినాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, గ్రీన్ బఠానీ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్ అయినా. ఇంకా పెసులు ఉంటే పెసులు నానేసుకొని వేసుకోవచ్చు, శనగ బ్యాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లోకి పెసరబ్యాళ్ళుగానే వేస్తాను. 1/2 అవర్ ముందు నానబెట్టేసినాను. ఇట్లా అదంతా వేసేసి బాగా వేయించి, ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. మనం కొంచెం ఆలోచన చేసి, అమ్మ వాళ్ళము ఆలోచన చేసి పిల్లలు కొంచెం హెల్తీగా చేసి పెడదామనేసి ఇలా నేను ఏదో ఒకటి ఏ టిఫిన్లేకైనా అది ఎట్లా వీళ్ళకి చేరాలా అనేసి ఆలోచన చేసి కొంచెం నిదానంగా అయినా కానీ చేస్తాను నేను. ఇలా చేస్తే మనకు కొంచెం హాస్పిటల్కి పోయేది కొంచెం తగ్గుతుందని నా అభిప్రాయం అంతే. ఎవరిష్టం వాళ్ళది. నేను ఆలోచించేది ఇదే.
ఆ డాక్టర్లకు పెట్టే డబ్బులు మనం ఇంట్లో తింటే మనకు బ్లడ్ పడుతుంది, ఆరోగ్యంగా ఉంటామనేసి నేను ఆలోచన చేసి ఇలా చేసి పెడతా అంటాను అంతే. మళ్ళీ వచ్చేసి ఇంకా రేకు పెట్టేసి స్టవ్ దానిపైన అది పొంగనాల పెనుము అంటారు, అది ఐరన్ పెనుము, అది ఐరన్ అంటారు, కొంత ఇనప పెనుము అంటారు. దాంట్లో టేస్టీగా ఉంటాయి. ముందు అప్పుడు పెనాలు నా దగ్గర నాన్ స్టిక్ గుంతపనాల పెనుగానే ఉంది, కానీ ఎక్కువ ఇదే వేస్తాను నేను. అదైతే టకటక అయిపోతుంది, కానీ దీనంత టేస్ట్ రాదు. ఇది కానీ మట్టిది కానీ ఉంటాయి, ఇంకా మట్టి ఉంటాయి, అది నా దగ్గర లేదు. ఎప్పుడైనా దొరికితే తీసుకోవాలా, మట్టిది అయితే లేదు నా దగ్గర. ఇనుపది నాన్ స్టిక్ది ఉంది. ఇంకా దాంట్లోకి వంట సోడా వేసినాను. ఇంకా వచ్చేసి రాళ్ళు ఉప్పు వేస్తే కరగదు కాబట్టి సాల్ట్ వేసినాను. ఇంకా మరీ వచ్చేసి ఇంక వాళ్ళకు పొంగనాలు నూనె వేసినాను, నెయ్యి వేయలేదు. ఇంకా చాలే కొంచెం వేసినా నెయ్యి. ఇంకా మళ్ళీ కొంచెం రైస్ పెట్టినప్పుడు మధ్యాహ్నం లంచ్కి వస్తాడు, అప్పుడు కొంచెం నెయ్యి వేస్తాం ఆ వారికి. ఇంకా రోజు కొంచెం 1 స్పూన్ అంత నెయ్యి వాడతాం, ఇద్దరం వాడతాం మేము. ఇంకా నా టిఫిన్ వచ్చేసి అది నేను పుదీనా జ్యూస్ చేసుకొని తాగినాను. అది చేసే విధానంగా చూపించేకి ఇంకా మా వారికి ఫోన్ వస్తే మాట్లాడుతాండే, ఇంక సరేలే మరొక రోజు చూపిద్దాంలే అని చూపిలేదు. నేను పుదీనా జ్యూసు, ఒక అరటిపండు, ఇంకా దాలింబరకాయ తెచ్చిండే, అది తిన్నాను. ఇంకా మా వారికి అక్కకు అది చేసి ఇచ్చినాను. లంచ్కి వచ్చి పప్పు చేసిన, పప్పు వచ్చేసి అవ్వకి ఇచ్చేసి వచ్చినాను. ఇంకా అవ్వ వచ్చేసేసి ఇంకా మధ్యాహ్నంకి రైస్ చేసుకుంది. మేము వచ్చి కొన్ని కూరలు బియ్యం వేసేసి రైస్ చేసుకున్నాము. ఇంకా నా టిఫిన్ ఇది, వాళ్ళ టిఫిన్ అది. మా ఈరోజు సాటర్డే రోజు ఈ విధంగా జరిగింది. మరి ఇక్కడ పెట్టినానే అక్కకు అవన్నీ ఇచ్చేకి, అది పప్పు, పొంగనాలు, పచ్చడి, మళ్ళీ వచ్చి అక్కకు దాలింబరపకాయ అది. మరి అమ్మ నాన్న, మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చినారు. మరి వచ్చేసి నా చెల్లికి వచ్చేసి లక్ష్మీ విగ్రహం వెండి తెచ్చినారు. నాకు ఆల్రెడీ కొనిచ్చినారు, మన పూజా మందిరంలో ఉంది చూడండి, అదే సైజే నా చెల్లికి ఇప్పుడు తెచ్చి ఇచ్చినారు. నాకు ఇంతకు ముందే ఇచ్చినారు. మా అమ్మ వస్తూ సలివిండి చేసుకొచ్చింది కొంచెము. మరి వచ్చి మిల్లులో ఒట్టిమిరపకాయలు ఆడిచ్చింటే అది కానీ పౌడర్ తెచ్చింది కొంచెము. మళ్ళీ ఇది వచ్చి నాగవల్లి పువ్వు అంట, దేవునికి పెడుతుందని ఈరోజు తెచ్చింది. మరి రబ్బర్ బ్యాండ్లు అమ్మింటే అవి కానీ తీసుకొని వచ్చింది. వస్తా అవన్నీ తెచ్చి ఇచ్చి మాట్లాడిచ్చి వెళ్ళిపోయినారు. మనం శుక్రవారం రోజు భైరవుడు మాకు తూర్పు వైపు గుమ్మానికి అటు సైడు 2 ఇండ్ల అవతల ఉన్నారు. మాకు దేవాలయాలు చాలా ఉన్నాయన్న కదా, ఇక్కడ భైరవ స్వామి అంటారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళే పూజ ప్రతి శుక్రవారం చేస్తారు, ఈ విధంగా అలంకరిస్తారు. మరి వచ్చి అక్కడే పక్కనే గంగమ్మ ఉంది. గంగమ్మ తల్లిను ఈర్దిమ్మమ్మ తల్లి అని ఉన్నారు. అమ్మవారి దేవాలయము. ఆ అమ్మవారికి పూజ పెట్టేది అబ్బాయి రెడ్ డ్రెస్ వేసుకున్నాడే, ఆ స్వామి పూజారి. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు వచ్చి పూజారి అయిన స్వామి అంటాము. అంతకుముందు ఆ అబ్బాయి పేరు నాయుడు, వీరనాయుడు ఏదో పేరు, నాకు సరిగ్గా తెలియదు. ఇప్పుడు వచ్చేసి మేమంతా ఇంకా గౌరవించాలి కదా మనము. కొంచెము పూజ పెడతాడు, బాగా చేస్తాడు అలంకరణ అంతా. ఎప్పుడన్నా జాతర చేస్తాడు, మీకు చూపిస్తాలేండి, ఎప్పుడన్నా జాతర వీడియో కానీ తీసి చూపిస్తాను. ఆ స్వామి గంగమ్మను ఈర్దిమ్మమ్మ చాలా అలంకరణ చాలా బాగా చేస్తాడు. ప్రతి శుక్రవారం బాగుంటుంది మాకు ఇంటికి దగ్గరే. ఇంకా ఇంకొక వీధిలో వచ్చేసి హనుమంతుని దేవాలయం ఉంది. మరొక వీడియోలో కానీ చూపిస్తాను హనుమంతుని దేవాలయం. కానీ మనకు వీలైనట్లల్లా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాము. నాతో పాటు మీకు కానీ చేపిస్తాను. ఇంకా ఏమంటే మనము ఇంకా మరొక వీడియోలో కలుసుకున్నాము. అమ్మవారి చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా అలంకరించినాడా ఆ స్వామి. మాకు 2 ఇండ్ల అవతలే, మాకు ఇటు సైడు గంగమ్మ, భైరవుడు స్వామి, ఈర్దిమ్మమ్మ. ఇటు సైడ్ వచ్చి త్రిలింగేశ్వర దేవాలయం, అటు సైడ్ వచ్చి ఆ హనుమాను. బయటికి లేచి వస్తానే రామాలయము. మాకు ఇన్ని చుట్టూ ఉన్నాయి. మనం మరొక వీడియోలో కలుద్దాం.